నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, చాలా మంది నాలుగు మీద పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది అవుతుంది అంటారు కదా, ఇది వాస్తవమేనంటారా? వాస్తవానికి అయితే తల్లి, ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో పుట్టుమచ్చల గురించి నుదుటున అనేది అనుకూలమైన దిశలో ఉంటే మనిషి తేజస్సు మారుతూ ఉందంటారు. అరచేతిలో ఉండటం వల్ల అదృష్ట భాగంలో నడుస్తూ ఉంటుంది. బొడున ఉంటే చింతామణి, ముంజేతిలో ఉంటే ముకుందామణి అని మనిషికి ఒక్కొక్క పుట్టుమచ్చను బట్టి, నాలకను బట్టి, కొన్ని విధాలుగా నడబడి చేసుకునే దాన్ని బట్టి అదృష్ట సంఖ్యను బట్టే నడుస్తూ ఉంది. పుట్టుమచ్చల వల్ల కూడా శాస్త్ర బలం అనేది మనిషిలో ఉండవలసిన తేజస్సును పెంచుతూ ఉంది. అర్థమైందా తల్లి? వాస్తవానికైతే నేలకి మీద ఉంటే ఏదంటే అది అవ్వదు. అతనికి ఉండవలసిన దిశ మారుతుంది. అర్థమైందా తల్లి? ఇప్పుడు నేలకలో మచ్చ ఉండటం వల్ల అతని నడవడి, అతని జీవిత చక్రం ఏ దారికి పోవాలన్నా తాను మనసు తానికి ఇది మంచి ఇది చెడు అనని ఖచ్చితమైన దారి చూపిస్తుంది. నుదుట ఉండటం వల్ల ముందు చూపు చాలా అర్థంగా తెలుస్తూ ఉంది. అరచేతిలో ఉండటం వల్ల అదృష్ట భాగం కలిసి వస్తుంది. బొడున ఉండటం వల్ల చింతామణి అంటే ఆకలికి, అరుగుదలకి అన్ని రకాలుగా అనుకూలతమైన దిశలో నడుస్తూ ఉంటుంది. మనిషిలో ఉండవలసిన కొన్ని జీవన చక్రాలలో ఈ పుట్టుమచ్చలు ఒక భాగమే. ఆ శాస్త్రంలో ఉండవలసిన స్థితిని బట్టి మనిషిలో ఉండవలసిన జ్ఞాన స్థితి, యోగ స్థితి, లలాట స్థితి, భార్య భర్తల స్థితి ఒక్కొక్క మచ్చతోని ఒక్కొక్కటి ముడిపడి ఉంటుందన్నమాట. అంతేగాని అతని నేలకి మీద మచ్చ ఉంటుంది, అతను ఏది తిడితే తగులుతుంది, అతను అన్నంత మాత్రం లేదో అటు పోయేది ఇటు వస్తుంది, గాలికి పోయే గంగమ్మ చేతులు కూర్చుంటుంది ఆనన్న మాట చాలా ఉట్టి మాట. అర్థమైందా తల్లి? పుట్టుమచ్చల సంఖ్యను బట్టి అతని అదృష్ట బలంలో నడిచింది. అతని జీవిత చక్రాన్ని నడబడి చేయటానికి, అతనికి ఉండవలసిన దిశను మార్చుకోవటానికి, అతని అదృష్ట సంఖ్యను బట్టి ఉండే పుట్టుమచ్చనే అతని జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ ఒక్క మనిషికి వరకే వర్తిస్తుంది. అతను దూషించటం వల్ల ఎదుటి వాడికి నష్టమేమీ ఉండదు. అంటే నాలుగు మీద పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు కదా, అయితే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదండి. అవసరం లేదు. అలాగ మచ్చుంది, వాడు తిడితే తలుగుతుంది, వాడంటే అవుతుంది అనన్న మాట ఉట్టిది. అతను తిడితే అయ్యేది ఏమీ లేదు. అర్థమైందా తల్లి? అతని అదృష్ట సంఖ్య అతని నేలకి మీద ఉంది. అతను నడిచే నడవడికి దారి చూపిస్తుంది. కొంతమంది అంటారు, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి. నోరు మాట్లాడేటప్పుడు, కళ్ళు చూసేటప్పుడు ఏమంటది? ఈ కళ్ళల్లో ఉండవలసిన అయ్యా నువ్వు చేసేది మంచి చేయరా, తప్పు చేయకోకురా నాయన అని ఒక కన్ను చూపిస్తే, నేలకు చూసారే అయ్యా నువ్వు పలానా దాంట్లో నడుసరానని, తప్పు మాట్లాడుకోకురా నాయన అని ఈపు చెప్పుద్దంట. ఈపు ఎందుకు చెబుతుంది? ఈపు మాట్లాడేది నేలక, చూసేది కళ్ళు, పడేది దెబ్బ ఈపు మీద. ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి చూసిన దానికి నష్టం లేదు, మాట్లాడిన దానికి నష్టం లేదు, ఏమి చేయని దానికి పడుతుంది దెబ్బ. అలాగా వాడు దూషణ చేయటం వల్ల ఆ దూషణలో అతనికి తప్పు జరుగుతుంది తప్ప ఏరే విధంగా అతని వల్ల ఏరే వాళ్ళకి ఏమీ నష్టము జరగదు. అర్థమైందా తల్లి? అలాగా వాళ్ళలో ఏ రకమైన నష్టము జరగదు. అలాగే గురువు గారు, అరికాళ్ళల్లో పుట్టుమచ్చలు ఉంటే రోడ్ల మీద తిరుగుతారు అంటారు, ఇది వాస్తవమేనా? అరికాళ్ళలో ఉండటం వల్ల చక్రము, త్రిలోక సంచారి. అర్థమైందా తల్లి? అరికాలలో ఉండటం వల్ల మనిషి కష్టాన్ని నమ్ముకుంటూ తిరుగుతాడు. అర్థమైందా తల్లి? అతని నడకట అనేది ఆగదు. పనిలో గాని, చేసే విధానములో గాని, చక్రబంధనలో కష్టపడి తిరుగుతూ, సాధిస్తూ, సంపాదన మీద జాసపడుతూ అతను త్రిలోక సంచారి జ్ఞానం మీద ఎప్పుడు రఫ్ అండ్ అప్ గా తిరుగుతూ ఉంటాడు. అది దానివల్ల శుభం. అరికాలున ఉండటం, అరిచేతిలో ఉండటం, నొస్తున ఉండటం, బొడున ఉండటం, ముంజేతికి ఉండటం, ఈ అన్నిటికీ అదృష్టానికి సంబంధించిన విషయం. అలాగే బుగ్గ మీద ఉంటే అది దొంగలు పుట్టుమచ్చ అంటారు, ఎందుకు గురువు గారు? బుగ్గ మీద ఉంటే ఇది దొంగలకే ఉంటది అని అంటారు. అది బుగ్గ మీద ఉండటం వల్ల అది దొంగలకు ఉండేదేం కాదు.
అది విఘ్నం ఏదో అట్లా పెట్టారనుకుంటున్నారు కానీ బుగ్గన ఉండటం అనేది అన్ని విధాల అనుకూలమైనదే మా అది తప్పుదేం కాదు. పుట్టుమచ్చల వల్ల కానీ శాస్త్ర పరిజ్ఞానంలో దొంగలు, దీనివల్ల నష్టాలు, పుట్టుమచ్చ వల్ల నష్టపోయేది ఏది లేదు. ఎందుకంటే అది పుట్టుమచ్చ శాస్త్రంలో కూడా కొన్నిట్లో ఉంటే అదృష్ట సంఖ్యనే చెప్తుంది కానీ ఇక్కడ ఉంటే నష్టము అనేది ఏదీ లేదు. ఆ శాస్త్ర జ్ఞానంలో ఈడ ఉంటే నష్టపోయేది అనేది శాస్త్రంలోనే లేదు. గురుగారు కొంతమందికి పెదవుల పైన అలాగే కొంచెం పెదవులు కింద భాగంలో గాని పైన భాగంలో గాని ఉంటే అదృష్టవంతులు అంటారు కదా, వాస్తవం. ఎందుకంటే పుట్టుమచ్చ పెదవుల పైన ఉన్నప్పుడు మాట చాతుర్యం గాంభీరంగా ఉంటుంది. పుట్టుమచ్చ శాస్త్రంలో గాంభీరత, గాతలో గాంభీరత పెరుగుతుంది. మనిషిలో ఎప్పుడు నవ్వుగా ఉంటుంది. మనిషి తేజస్సుని పెంచుతుంది. పెదవులు మనిషికి ముఖ్యంగా ఆ పెదవులలో ఉండవలసిన జ్ఞానమే ఈ ముఖ తేజస్సును అన్నిటిని కలిగిస్తుంది. ఆ జ్ఞానములో ఆ మచ్చ ఆ తేజస్సుని పెంచుతుంది. ఇలా మూతి మీద ఉండటం కానీ, పెదవుల మీద ఉండటం కానీ, గడ్డం మీద ఉండటం కానీ మనిషి తేజస్సుకి అనుకూలమైన దిశ. కొంతమంది కళ్ళల్లో ఉంటాయి కదండి గురుగారు, అది నేత్రబలం, ఆకర్షణ ప్రభావం. కళ్ళల్లో ఉండేది ఆకర్షణ ప్రభావం. వాటి వల్ల కుదురు దిశ. కంట్లో ఉండవలసిన వాళ్ళకి నేత్రబంధన అనేది ఎక్కువ ఉంటుంది. కంటితో మనిషిని ఆకర్షింపబడతారు. పోనీ కంటి చుట్టూ ఉంటే గురుగారు, కంటి చుట్టూ ఉంటే అది జన్ను లోపం, పుట్టుమచ్చ అంటారు. పుట్టుమచ్చ అనేది చిన్న దశలోనే ఉంటుంది. అంటే కొంతమందికి కంటికి దగ్గరలో ఉండడం జరుగుతుంది కదా, వాటి వల్ల ఏమవుతుంది? వాటి వల్ల నేత్రబలమే. కంటి చూపు ఆవరణాలంటే మనిషికి కనుబొమ్మల కాడ నుంచి కంటి చూపు ఆవరణ వరకు ఒక దిశ, పెదవుల నుంచి ఒక దిశ, నుదురు నుంచి ఒక దిశ, బొగ్గ నుంచి ఒక దిశ, చెవు నుంచి వినికిడి దిశ. ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో ప్రతి ఒక్క మచ్చకు ప్రతి ఒక్క బలం ఉంటుంది. కానీ దానివల్ల అతని వరకే వర్తిస్తుంది. దానివల్ల ఎదుటివాడికి నష్టం ఉండదు, ఎదుటివాడిని అంటే ప్రమాదం ఉండదు. అతనిలో ఉండవలసిన తేజస్సు పెంచటానికి, ఆ మచ్చల నుంచి దశ పెరగటానికి, అతని నుంచి ఉండవలసిన యోగ బలం నడవటానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దశ ఉంటుంది. కానీ ఒక్కొక్క దగ్గర ఉంటే నష్టం అనేది ఆ మచ్చల శాస్త్రం అనేది లేదు. కొంతమందికి పొట్ట మీద, నడుము మీద, అలాగే ఛాతీ పైన ఉంటూ ఉంటాయి కదా, వాటి వల్ల ఏమవుతుంది? వాటి వల్ల అనేది ధనలాభం. పొట్ట మీద కుబేర స్థానం. అర్థమైందా తల్లి? పొట్ట అంటేనే కుబేరు. ఆ కుబేర స్థానంలో అన్ని విధాలుగా మనిషికి ధనలాభం కలుగుతుంది. కొన్ని రకాలుగా నడవడి ముందు నడుస్తుంది. అర్థమైందా? అతనిలో ఉండవలసిన జ్ఞాన స్థితి కొద్దిగా అనుకూలమైన దిశలో నడుస్తుంది. పుష్టిగా భోంచేస్తూ ఉంటారు. అనుకూలంగా దాని రాకట కోసం ఆలోచిస్తూ ఉంటారు. అతనికి అన్ని రకాలుగా మత్స్య శాస్త్రంలో పొట్ట భాగం కుబేర స్థానం మంచి యోగం. కొంతమందికి వెనక వీపు మీద పెద్ద ఉంటాయి కదా గురుగారు, వాటి వల్ల ఏమవుతుంది? కుడివైపులో ఉంటే మంచి యోగమంతుడు, రాజకీయ బలంలో అభివృద్ధి మంతుడైతాడు. మధ్యలో ఉంటే కొన్ని రకాలుగా ధనలాభంలో, లక్ష్మీ ఫలంలో అటు ఇటు నడుస్తూ ఉంటుంది. అర్థమైందా తల్లి? అతను రెండు రకాలుగా నడుస్తూ ఉంటాడు. రాజకీయ పరంగా, బిజినెస్ పరంగా, అన్ని రకాల రంగంలో ఉంటాడు. ఒకవైపు ఉన్నవాడు రాజకీయంలో మంచిగా రాణిస్తాడు. అర్థమైందా? కుడి భాగంలో ఉండవలసింది దివ్య చక్రం మీద ఎప్పుడైతే ఇంత అడలుపులో ఉంటుందో అతని జీవిత చక్రం అనేది అన్ని విధాలుగా అంశాపూర్వకంగా బలమైన దిశలో నడుస్తుంది. రాజకీయ ఫలంలో మంచి అభివృద్ధి మంతుడు అవుతాడు, ఆలోచన పరుడు అవుతాడు, మంచి దేశమంతుడు అవుతాడు. ఆ శాస్త్ర ప్రభావంలో ఎక్కడికి పోయినా ముందు దేశం బ్రహ్మాండమైన దిశలో నడపకపోతాడు. ఆ యోగమే యోగం. పలానా ప్లేస్ లో ఉంటే ఆ పుట్టుమచ్చ మంచిది కాదు, చెడు అనడానికి ఏదైనా ఉందా గురు? వాస్తవానికైతే తల్లి, పుట్టుమచ్చల యోగంలో పలానా ప్లేస్ లో ఉంటే నష్టము అనేది ఏది లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రం మంచిగానే ఘోషిస్తారు. ఇలా ఉండటం వల్ల ఇది మంచి జరుగుతుంది, ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. మోచేయి మీద నొస్తున ఉండటం, కన్ను మీద ఉండటం, పెదవుల మీద ఉండటం, నడుము మీద ఉండటం, మోచేతి మీద ఉండటం, పొట్ట మీద ఉండటం, ఈ ఒక్కొక్క భాగంలో ఉండవలసింది ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క విధంగా చెప్తుంది. దానివల్ల మంచి.
ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపాకటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.